17 వరకు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 18 నుంచి స్టార్ట్ చేయాలి. అవును. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ సెక్షన్ 5 స్పిరిచువల్ ఫ్యాక్ట్స్ అనే బాబా ఇచ్చిన సందేశాన్ని ఇక్కడ పెట్టారండి. 5 ఆధ్యాత్మిక సత్యాలు. అంటే ఇది ఏ యాంగిల్లో ఇచ్చారంటే కాన్షియస్నెస్ వివిధ స్టేజ్ల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అంటే హ్యూమన్ బీయింగ్గా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, 6th ప్లేన్లో ఎలా ఉంటుంది, మజూబు, సద్గురువు, అవతారుడు, వీటిని డిఫైన్ చేశారు బాబా ఇక్కడ. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్, సామాన్య మానవుడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది. మ్యాన్ యాజ్ మ్యాన్ సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. మనిషి ఒక మనిషిగా ఆయన ఎలా చూస్తాడట, సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. అంటే కొంచెం ట్రిక్కీగా ఉందండి స్టేట్మెంట్, కానీ నాకు అనిపించింది ఏంటంటే మనిషి అన్న రిఫరెన్స్ పాయింట్ తోటే చుట్టూ ఉన్నదాన్ని చూస్తాడు, ప్రతి వస్తువుని అందరిలోని చూస్తాడు. అంటే బేసిక్గా ఈ నీడ్స్ లిమిటేషన్స్, ఆయన డిజైర్స్ కానీ వాటి దృష్టిలోనే యాక్షన్ రియాక్షన్ ఉంటుంది అన్నట్టుగా నేను అన్వయించుకున్నాను. అలాగే పీర్ ఇన్ 6th ప్లేన్, 6వ భూమికలో ఉన్న పీర్ ఎలా చూస్తాడంటే మ్యాన్ యాజ్ మ్యాన్ సీస్ గాడ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన భగవంతుడు కాలేదు 6th ప్లేన్లో, ఇంకా తన మనిషి అన్న అనుభవంలోనే ఉంటాడు. ఆయన ఒక మనిషిగా, కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఆయన స్థితి ఏంటంటే అందరిలోనూ అన్నింటిలోనూ భగవంతుడినే చూస్తాడు. మొదటి దాంట్లో మ్యాన్ యాజ్ మ్యాన్, కానీ తన్ను మనిషినే చూస్తాడు అందరిలోనే. రెండవ దాంట్లో మ్యాన్ యాజ్ మ్యానే, కానీ అందరిలోని ఉన్నది భగవంతుడే, అన్నింటిలోనే భగవంతుడే ఉన్న విషయాన్ని చూస్తాడు పీరుగా. ఇక మూడో దాని దగ్గరకు వచ్చేటప్పటికి మజూబ్ ఇన్ 7th ప్లేన్, 7వ భూమికి వచ్చేసాడు ఆయన. ఇక్కడికి వచ్చేటప్పటికి స్టేట్ మారుతుంది భగవంతుడు అయినప్పుడు. గాడ్ యాజ్ గాడ్, భగవంతుడిగా ఏం చూస్తాడట, సీస్ హిమ్సెల్ఫ్ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. తనను అంటే తను భగవంతుడిగా తను అందరిలోనూ అన్నింటిలోనూ చూసుకుంటాడు అనమాట. భగవత్ స్థితిలో ఉంటాడు ఇక్కడ గాడ్ అనేది. నెక్స్ట్ అండి, నెక్స్ట్ కుతుబ్ దగ్గరికి వచ్చేటప్పటికి అంటే సద్గురువు. ఆయన భగవంతుడు కానీ మానవుడిగా కూడా అయ్యాడు, మానవ చైతన్యానికి వస్తాడు కనుక ఆయన గాడ్ యాజ్ మ్యాన్ సీస్ హిమ్సెల్ఫ్ సైమిల్టేనియస్లీ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. భగవంతుడు మనిషి అయ్యాడు మానవుడిగా. ఆయన మానవుడిగా ఏం చూస్తాడు, తనని అంటే తనంటే భగవంతుడే కదా, క్యాపిటల్ ఇచ్చి పెట్టారు. ఏకకాలంలో అందరిలోనూ అన్నింటిలోనూ చూసుకుంటాడు అనమాట. ఆయన అనుభవం అలా ఉంటుంది. చివరిగా సేబియర్, అవతారుడు. ఇక్కడ డిఫరెన్స్ పైదానికి దీనికి ఏంటంటే గాడ్ భగవంతుడు, కానీ ఆయన ఏకకాలంలో భగవంతుడు మానవుడు కూడా. గాడ్ యాజ్ గాడ్ అండ్ మ్యాన్ సీస్ హిమ్సెల్ఫ్ సైమిల్టేనియస్లీ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఆయన తన్ను అందరిలోనూ ఏకకాలంలో అన్నింటిలోనూ చూసుకుంటాడు. ఏకకాలంలో అంటే గాడ్ అంటే భగవంతుడిగా మనిషిగా ఉంటాడు కనుక ఏకకాలంలో సైమిల్టేనియస్లీ ఇన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. ఇదండి బాబా చెప్పింది. ఇది జై బాబా అండి. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయండి దీని మీద? జై బాబా సార్, ఇక్కడ చెప్పండి. మజూబ్ స్టేట్ కి కుతుబ్ స్టేట్ కి ఒక్కసారి స్క్రోల్ చేయవా సంతోష్. గాడ్ మజూబ్ ని గాడ్ యాజ్ గాడ్ అన్నారు. ఇక్కడ కుతుబ్కి వచ్చేప్పటికి గాడ్ యాజ్ మ్యాన్ అన్నారు. మరి గాడ్ యాజ్ అప్పుడు కూడా అతను భగవంతుడిగా కూడా ఉంటాడు కదండి. ఏదంటున్నారు మూడోదండి? మజూబు మానవ చైతన్యం ఉంటుంది కదా, గాడ్ యాజ్ గాడ్ అన్నారు. ఓకే, బాగుంది. ఈ కుతుబ్కి వచ్చేటప్పటికి గాడ్ యాజ్ మ్యాన్ సీజ్ హిమ్సెల్ఫ్ అన్నారు. మరి అక్కడ కూడా అవతారులాగే అతను గాడ్ యాజ్ గాడ్ అండ్ మ్యాన్ గాని కూడా ఉంటాడు కదండి కుతుబ్.
కుతుబ్ అండి, అవును. గాడ్ యాజ్ గాడ్ అండ్ మ్యాన్, ఆయనకి కూడా రావాలి కదా అవతారులాగే. అదే అడుగుదా ఉంటాడు నాగేశ్వరండి అయితే. నాకు అది డిఫరెన్స్ అర్థం అవ్వట్లేదు. అక్కడ ఎందుకు అలా మార్పు చెప్పారు అని. జయబాబు. సంతోష్, మీ ఐడియా దాసు ఉన్నారా? నాకు ఐడియా లేదు సార్ ఎందుకు అలా ఉంది. నేను జాయిన్ అయ్యాను. సార్ మీరు సమప్ చేయండి సార్ సరే. జయబాబా సార్ వినబడుతుంది కదండి? అనిపిస్తుంది. 5 ఆధ్యాత్మిక వాస్తవాలు చెప్తున్నారు బాబా ఇక్కడ. మొట్టమొదటిది సామాన్య మానవుడు. సామాన్య మానవుడు ఒక మానవుడిగా తనను తాను ప్రతిదానిలోనూ ప్రతివాడిలోనూ చూస్తాడు. అంటే ప్రతి వాడిలోనూ మానవుడినే చూస్తాడు. పీర్ ఇన్ ది 6th ప్లేన్, అదే 6వ భూమికకి చెందినటువంటి పీర్ అయితే అతను మానవుడై ఉన్నాడు. ఒక మానవుడిగా ఏం చూస్తాడు అతను? భగవంతుణ్ణి ప్రతిదానిలోనూ ప్రతివాడిలోనూ చూస్తాడు. 7వ భూమికలో ఉన్న మజూబ్ దగ్గరికి వెళ్ళేటప్పటికీ అతడు భగవంతుడు అయిపోయాడు. భగవంతుడిగా తనను తాను ప్రతిదానిలోనూ ప్రతివాడిలోనూ చూస్తాడు. భగవంతుడు అయిపోయాడండి అతను. ఈ నో మోర్ ఎ మ్యాన్. ఎందుకంటే ప్రాపంచిక చైతన్యము, మానవ చైతన్యము లేదు అతనికి. కుతబ్ అంటే సద్గురువు. ఈ మజూబ్ అనేవాడు భగవంతుడు అయిపోయాడు అనుకున్నాం కదా, అతడు మళ్ళీ తిరిగి మానవుడు అవుతాడు కదా కుతబ్ అయ్యేటప్పటికి. గాడ్ యాజ్ మ్యాన్ అంటే ప్రాపంచిక చైతన్యంలోనికి దిగి వచ్చాడు. ఏకకాలములో ప్రతిదానిలోనూ ప్రతివాడిలోనూ కూడా తనను తాను చూస్తాడు. సేవియర్ అవతార పురుషుడు వచ్చేటప్పటికి ఇతడు ఒరిజినల్గా భగవంతుడు కదా, అతడు ఏమయ్యాడు? దైవీ మానవుడు అయ్యాడు. అంటే ఏకకాలంలో భగవంతుడు మానవుడు 2 చైతన్యాలు పొందాడు. ప్రతిదానిలోనూ ప్రతివాడిలోనూ ఏకకాలంలో తనను తాను చూస్తూ ఉంటాడు. ఇది ఇక్కడ బాబా చెప్పిందండి. అయితే అక్కడ పద్మిని గారు అడిగిన ప్రశ్నకు అలా ఎందుకు చెప్పారు అనేటువంటిది ఆ డిఫరెన్సియేషన్ కోసం అని నేను అనుకుంటున్నానండి. గెస్ వర్కే నాది. అంటే అవతారుడు అంటే దైవీ మానవుడు అవతారుడు అతను. సద్గురువు వచ్చేటప్పటికి అతను ఒరిజినల్గా గాడ్ మానవుడు అయ్యాడు. అంటే అతను భగవంతుడు అయిపోయి తర్వాత మానవుడు అయ్యాడు అనేది చూపెట్టడం కోసం గాడ్ యాజ్ మ్యాన్ అంటున్నాడు. అంటే మజూబ్గా ఉన్నప్పుడు అతను నో మోర్ ఎ మ్యాన్, అతను భగవంతుడు మాత్రమే. కానీ కుతుబైనప్పుడు అతడు భగవంతుడు, మానవుడు కూడా అయ్యాడు. అది మరి మ్యాన్ గాడ్, గాడ్ మ్యాన్కి డిఫరెన్సియేషన్ ఏమన్నా చూపెట్టడం కోసం అలా చెప్పారేమోనండి. మరి నాకు అనిపిస్తుంది సార్. ఓకే. ఓకే సార్. అది ఓకే. ఏమన్నా ఉన్నాయండి ప్రస్తుతం? సంతోష్ కంటిన్యూ చేయండి. ఓకే సార్, అలాగే సార్. ఇంకేవి ప్రశ్నలు లేకపోతే మనం నెక్స్ట్ సెక్షన్ వెళ్దాం. నెక్స్ట్ సెక్షన్ అన్నదే రియల్ బర్త్ అండ్ రియల్ డెత్. యథార్థమైన జననము, యథార్థమైనటువంటి మరణం. There is only one real birth and one real death. You are born once and you really die only once. అంటే నిజానికి ఉన్నది ఒకే యథార్థ జననం మరియు ఒకే యథార్థమైనటువంటి మరణం. అలాగే బాబా చెప్తున్నారు, నువ్వు ఒకేసారి జన్మిస్తావు మరియు నిజానికి నువ్వు ఒకసారి మాత్రమే మరణిస్తావు. వాట్ ఈజ్ రియల్ డెత్? అయితే మరి ఒకసారి జన్మిస్తావు, ఒకసారి మరణిస్తావు అన్నావు కాబట్టి ఆ యథార్థమైనటువంటి
ఆ జననాన్ని రియల్ బర్త్ అని అనుకుంటే, రియల్ బర్త్ అంటే ఏమిటి అని ప్రశ్నిస్తూ దానికి సమాధానంగా ఇలా చెప్తాడు. ఇట్ ఈస్ ద బర్త్ ఆఫ్ ఎ డ్రాప్ సోల్ ఇన్ ద ఓషన్ ఆఫ్ రియాలిటీ. అంటే ఈ రియాలిటీని, సత్యత్వాన్ని ఒక మహాసాగరంగా తీసుకున్నట్లయితే, ఆ మహాసాగరంలో ఒక డ్రాప్ బిందువు యొక్క జననాన్ని రియల్ బర్త్ అని అనుకోవచ్చు. వాట్ ఈజ్ మెంట్ బై బర్త్ ఆఫ్ ఎ డ్రాప్ సోల్ ఇన్ ద ఓషన్ ఆఫ్ రియాలిటీ? మరి ఆ యథార్థత లేదా సత్యత్వం అనే మహాసాగరంలోని ఈ బిందువు యొక్క జననాన్ని, ఆ బిందువు యొక్క పుట్టుకనే రియల్ బర్త్ అన్నారు కదా. బిందువు యొక్క పుట్టుక అంటే ఏమిటి అని తిరిగి బాబా ప్రశ్నిస్తూ దానికి సమాధానంగా ఇలా చెప్తున్నారు. ఇట్ ఈస్ ద అడ్వెంట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, born of indivisibility, through a glimmer of the first most finite consciousness, which transfixed cognizance of limitation into the unlimited. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ సత్యత్వం అనే మహాసాగరంలో ఆ బిందువు యొక్క జననాన్ని రియల్ బర్త్, యథార్థమైనటువంటి జననం అన్నారు కదా. మరి ఆ మహాసాగరంలో బిందువు యొక్క జననం అంటే ఏమిటి అని దాన్ని ఇంకా బాబా వివరిస్తూ ఇలా చెప్తున్నారు. మహాసాగరంలోని ఆ బిందువు జన్మించినంత వరకు కూడా సాగరం అంతా కూడా ఎలా ఉంది? అన్లిమిటెడ్గా, అపరిమితంగా ఉంది. అలాగే దాని యొక్క ఎరుక ఏ రకంగా ఉంది అంటే, నేను మహాసాగరాన్ని అనేటటువంటి ఎరుక ఉంది. అయితే అందులో బిందువు యొక్క జననం అంటే ఏంటి అంటే, ఆ అటువంటి అవిభాజ్యమైనటువంటి మహాసాగరంలో నేను పరిమితం అనేటటువంటి ఒక ఎరుకను కలుగజేసేలా, ఒక రకమైనటువంటి అత్యంత పరిమిత చైతన్యం దాంట్లోకి వచ్చి, ఒక రవ్వంత మొట్టమొదటి అత్యంత పరిమిత చైతన్యం అందులో వచ్చి, ఒక బిందువు నేను పరిమితం, నేను సాగరాన్ని కాదు, నేను పరిమితం అనేటటువంటి ఆ ఎరుకను వచ్చేలా చేసింది ఈ యథార్థమైనటువంటి జ్ఞానం. అంటే పరిమితం యొక్క ఎరుకను అపరిమితంలోనికి చొచ్చుకొని పోయేలా చేసినటువంటి రవ్వంత మొట్టమొదటి అత్యంత పరిమిత చైతన్యం ద్వారా ఈ యొక్క మహాసాగరం యొక్క అవిభాజ్యత నుండి జన్మించినటువంటి వ్యక్తిత్వం. అంటే అంతవరకు నేను మహాసాగరం అనేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంది. కానీ ఎప్పుడైతే ఈ మొట్టమొదటి అత్యంత పరిమిత చైతన్యం వచ్చిందో, ఆ బిందువుకి నేను పరిమితం అనేటటువంటి ఎరుక కలిగిందనమాట. దాన్ని ఎప్పుడు నేను వేరు, ఈ మహాసాగరం నుండి వేరు, నేను బిందువుని అనేటటువంటి ఎరుకను కలుగజేసినటువంటి ఆ మొట్టమొదటి చైతన్య ఎప్పుడైతే వచ్చిందో దాన్ని యథార్థమైనటువంటి జననంగా ఇక్కడ బాబా చెప్తుంది. ఇక్కడికి ఆపుతామండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ కంటిన్యూ చేయమంటారు సార్? ఇది లేదంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. లేదు, బ్రేక్ చేద్దామండి. సంతోష్. ఓకే సార్. సార్ మేబీ మీరు వివరించండి సార్. ఓకే, సమాప్తి చేస్తానండి. అయితే యథార్థమైన జననము, యథార్థమైన మరణము. ఇప్పుడు ఉదాహరణకి క్రైస్తవులు, మహమ్మదీయులు పునర్జన్మ లేదు, ఒకేసారి పుడతాడు, ఒకేసారి మరణిస్తాడు అని చెప్తారు. సో ఇక్కడ బాబా కూడా అదే చెప్తున్నారు. ఉన్నది ఒకే వాస్తవమైన జననము, అలాగే ఒకే వాస్తవమైన మరణము. అంటే ఒకేసారి పుడతాము, ఒకేసారి మరణిస్తాము. అయితే ఒకేసారి పుట్టడం అంటే ఆ నిజమైనటువంటి ఆ జననం అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పుకోవాలంటే, అపరిమితము అయినటువంటి ఈ మహాసాగరం అంటే పరమాత్మలో ఒక ఆత్మ జన్మించడము. అంటే ఆత్మ జన్మించడం అంటే ఏంటి? ఆ బిందువు అంటే వేర్పాటు భావన, అది నేను వేరు అనేటువంటి భావన జన్మించడమే నిజమైనటువంటి జననము. మనం బాబా అనేక ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నారు కదా.
అపరిమితమైనటువంటి ఒక మహాసాగరం ఉంది. నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తే నేను మహాసాగరాన్ని ఏకం అని సమాధానం వస్తుంది. అలా కాకుండా అందులో ఈ విమ్ వచ్చిన తర్వాత ఆ మహాసాగరములో అవిభాజ్యముగా కలిసిపోయిన ప్రతి నీటి బొట్టు చుట్టూ ఒక బుడగ ఫార్మ్ అయిన తర్వాత అది నేను వేరు, నేను బుడగ నెంబర్ 1, నా పక్కన ఉన్నది బుడగ నెంబర్ 2, ఈ పక్కన ఉన్నది బుడగ నెంబర్ 3 కదా. ఈ పరిమితమైనటువంటి భావన, అపరిమితత్వంలో ఈ పరిమితమైన భావన పుట్టడమే అది నిజమైనటువంటి జననము. మరి ఎందుకు పుడుతుందట అది? అది మొట్టమొదటి పరిమిత చైతన్యము పుట్టడం వలన అది వచ్చింది అన్నారు. ఆ పరిమిత చైతన్యం ఎలా వచ్చింది? అది మొట్టమొదటి సంస్కారము నుండి వచ్చింది. బాబా చెప్పినవి ఇవన్నీ కూడా. అది అంటే నేను ఎవరిని అనేటువంటి కోరిక కలిగింది పరమాత్మకి. ఆ కోరిక నుండి తొలి చైతన్యము పుట్టింది. అది ఆ తొలి సంస్కారం పుట్టింది. తొలి సంస్కారము నుండి ఈ అత్యంత తొలి చైతన్యము పుట్టింది. అంతే సార్. జై బాబా. సో వాట్ ఈస్ మెంట్ బై ద రియల్ డెత్? మరి యథార్థమైనటువంటి జననం అంటే చెప్పారు, ఇప్పుడు యథార్థమైనటువంటి మరణం అంటే చెప్తున్నారు. ఇట్ ఈస్ సరిపోతుంది. బ్లూటూత్ చేతితో పట్టుకోవట్లేదు కదా. జై బాబా అండి, మ్యూట్లో పెట్టుకోండి. It is consciousness getting free from all limitations. Freedom from all limitations is real death. అయితే రియల్ బర్త్ అంటే ఈ అవిభాజ్యమైనటువంటి మహాసాగరంలోని వేర్పాటు భావన కలగడాన్ని, ఎప్పుడైతే వేర్పాటు భావన కలిగిందో దాన్ని రియల్ బర్త్ అన్నాం. వేర్పాటు భావన కలిగినప్పుడు ఏం జరిగింది అంటే ఇట్ గేవ్ ఏ కాగ్నిజెన్స్ ఆఫ్ లిమిటేషన్. అంటే నేను వేరు, నేను పరిమితం అనేటటువంటి ఎరుకను ప్రసాదించింది రియల్ బర్త్ అనేది. అయితే ఈ పరిమితులన్నింటి నుండి స్వేచ్ఛని పొందడాన్ని రియల్ డెత్ అని చెప్తున్నారు. ఇట్ ఈస్ కాన్షియస్నెస్ గెటింగ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ లిమిటేషన్స్. అంటే అన్ని పరిమితుల నుండి ఆ చైతన్యం అనేది స్వేచ్ఛను పొందడాన్ని రియల్ డెత్ అంటారు. ఇంకో రకంగా మనం ఇంకా ఆలోచించాలంటే దానికి పరిమితులు ఎందుకు వస్తాయి? సంస్కారాల వల్ల పరిమితులు వస్తాయి. ఈ సంస్కారాలన్నీ పోతే చైతన్యం ఫ్రీ అవుతుంది. దాన్నే రియల్ డెత్ అని అంటారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ఆల్ లిమిటేషన్స్ ఈజ్ రియల్ డెత్. అంటే అన్ని రకాలైనటువంటి పరిమితుల నుండి స్వేచ్ఛనే మనం యథార్థ మరణం అని పిలుస్తూ ఉంటాం. ఇట్ ఈస్ రియల్లీ ద డెత్ ఆఫ్ ఆల్ లిమిటేషన్స్. ఎందుకు నిజానికి ఇది రియల్ డెత్ అంటే అన్ని రకాలైనటువంటి పరిమితుల యొక్క మరణమే ఈ రియల్ డెత్. ఇట్ ఈస్ లిబరేషన్. దాన్నే మనం ముక్తి, మోక్షం అనేటటువంటి పేరుతో కూడా పిలుస్తూ ఉంటాం. ఇన్ బిట్వీన్ ద రియల్ బర్త్ అండ్ రియల్ డెత్ దెర్ ఈస్ నో సచ్ రియాలిటీ యాజ్ ద సో కాల్డ్ బర్త్స్ అండ్ డెత్స్. అంటే ఈ మరి యథార్థ మరణం ఒకటి ఉంది, యథార్థ జననం ఒకటి ఉంది. ఈ యథార్థ జననానికి మరియు యథార్థ మరణానికి మధ్య జననాలు మరణాలుగా పిలువబడేటటువంటి యథార్థత అంటూ ఏమీ లేదు అని చెప్తున్నా. అంటే నిజానికి ఉన్నది రియల్ బర్త్ ఒకటే, రియల్ డెత్ ఒకటే. ఈ మధ్యలో వచ్చినటువంటి ఈ బర్త్స్ అండ్ డెత్స్ ని రియాలిటీగా మనం పిలవలేము అని ఇక్కడ చెప్తున్నాను ఈ పారాగ్రాఫ్. మరి దాన్ని పిలవలేము అనేటప్పుడు మధ్యలో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు. వాట్ రియల్లీ హ్యాపెన్స్ ఇన్ ద ఇంటర్మీడియట్ స్టేజ్ known as births and deaths is that the limitations of the consciousness gradually wear off until the consciousness is free from all the limitations. అయితే ఈ రియల్ బర్త్ కి రియల్ డెత్ కి మధ్యలో ద సో కాల్డ్ బర్త్స్ అండ్ డెత్స్ వస్తూ ఉంటాయి కదా, జననాలు మరణాలు. ఆ జననాలు మరణాలని వీటిని మధ్యస్థ స్థితిగా పిలవచ్చు. ఈ మధ్యస్థ స్థితిలో ఏం జరుగుతుంది అంటే ద లిమిటేషన్స్ ఆఫ్ ద కాన్షియస్నెస్, చైతన్యం మీద ఉన్నటువంటి ఆ పరిమితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిమితులన్నీ కూడా క్రమంగా అంతరించిపోతూ ఉంటాయి నెమ్మదిగా. అంటే ఆ చైతన్యం చుట్టూ ఉన్నటువంటి ఆ సంస్కారాలు లేయర్ ఏదైతే ఉందో అది
ఈ చైతన్యానికి పరిమితుల్ని కలిగిస్తుంది. ఆ పరిమితులు ఒకదానికొకటి అలా నెమ్మదిగా పోతూ ఉంటాయి. రియల్ డెత్ ఎప్పుడైతే సంభవించిందో ఆ పరిమితులు అన్నీ పోతాయి. ఇంకా చైతన్యం స్వేచ్ఛగా ఉంటుంది. అల్టిమేట్లీ ద కాన్షియస్నెస్ టోటల్లీ ఫ్రీ ఫ్రమ్ ఆల్ లిమిటేషన్స్ ఎక్స్పీరియన్సెస్ ద అన్లిమిటెడ్ రియాలిటీ ఎటర్నల్లీ. ఎప్పుడైతే అన్ని పరిమితులు పూర్తిగా తొలగిపోతాయో చిట్ట చివరకు, అప్పుడు ఆ కాన్షియస్నెస్ చైతన్యం అనేది ఆ అన్లిమిటెడ్ రియాలిటీని శాశ్వతంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. రియల్ డయింగ్ ఈజ్ ఈక్వల్ టు రియల్ లివింగ్. ఈ యథార్థంగా అంటే రియల్ డయింగ్, రియల్ డెత్ ఎప్పుడైతే సంభవిస్తుందో అప్పుడు ఇట్ ఈజ్ రియల్ లివింగ్ అని చెప్పారు. అది యథార్థమైనటువంటి జీవనంతో సమానం. అంటే యథార్థమైనటువంటి జీవనం ఎప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే యథార్థమైనటువంటి మరణం సంభవిస్తుందో అప్పుడు యథార్థమైనటువంటి జీవనం లభిస్తుంది. ఎందుకంటే మనం యథార్థతతో జీవిస్తూ ఉంటాం. అంటే నేనే అపరిమితంగా ఉన్నాను అనేటటువంటి ఎరుకతో జీవిస్తూ ఉంటాం కాబట్టి దట్ ఈస్ ద రియల్ లివింగ్. దేర్ఫోర్ ఐ స్ట్రెస్ డై ఫర్ గాడ్ అండ్ యూ విల్ లివ్ యాజ్ గాడ్. అందుకే బాబా ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. ఏమని చెప్తూ ఉన్నారంటే భగవంతుని కోసమే మరణించు, అప్పుడు నువ్వు నిజంగా భగవంతుని కోసమే జీవిస్తావు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే భగవంతుని కోసం మరణించడం అంటే రియల్ డెత్. రియల్ డెత్ ఎప్పుడైతే సంభవిస్తుందో యూ విల్ లివ్ యాజ్ గాడ్, నువ్వు భగవంతుడిగా జీవిస్తావు అని చెప్పి బాబా ఈ పారాగ్రాఫ్ లో చెప్తుంది. ఏమైనా ప్రశ్నలు కానీ ఎవరైనా ఏమైనా యాడ్ చేద్దాం ప్లీజ్. సార్ సమర్థించండి సార్. ఇప్పుడు రెండవ ప్రశ్న వేస్తున్నారు బాబా. నిజమైన మరణము అంటే ఏంటి? సింపుల్. నిజమైన జననం అంటే ఏం చెప్పుకున్నాము? వేర్పాటు భావన యొక్క పుట్టుక అని చెప్పుకున్నాము. ఇది వేర్పాటు భావన యొక్క మరణము. అంటే వేర్పాటు భావన పూర్తిగా పోతే ఆ వేర్పాటు భావన ఎందుకు వచ్చింది? అది పరిమితులు, ఆ పరిమితులు ఏర్పడడం వలన వేర్పాటు భావన వచ్చింది. ఆ పరిమితుల నుండి ఇది బయటపడితే ఆత్మ, అది నిజమైన మరణము. అంచేత నిజమైన జననం అంటే ఏంటో చెప్పారు, నిజమైన మరణం అంటే ఏంటో చెప్పారు. మరి ఈ మధ్యలో అనేకమైన మామూలు భౌతిక మరణాలు, భౌతిక జననాలు ఏమిటి అది కూడా చెప్తున్నారు బాబా. ఒక జన్మ ఇచ్చాడు ఆయన. ఆ జన్మలో ఈ అన్నిటితోటి మనం జీవించడం ప్రారంభించాము. ఆ జన్మ ఎందుకు ఇచ్చాడు? ఈ పరిమితులను వదిలించుకోవడం కోసం ఒక అవకాశం అన్నమాట అది. చివరికి వచ్చేటప్పటికి 10 టన్నుల మూటతో మొదలెట్టి 20 టన్నుల మూటతోటి వీడు చచ్చాడు. అంటే 20 టన్నులు పెంచుకున్నాడు వీడు. సో మళ్ళీ ఇంకొక జన్మ ఇస్తాడు. ఎందుకని? ఈ జన్మలో అయినా వీడు వదిలించుకుంటాడేమో. న్యూ సెట్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ తోటి ఇస్తాడు. మళ్ళీ ఇదివరకు ఆ వాతావరణంలో వీడు ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ కొత్త వాతావరణంలో కొత్త జన్మ ఇచ్చాడు భగవంతుడు. మళ్ళీ వీడు ట్రై చేస్తాడు. సో ఇలాగ వదిలించుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమే నూతన జన్మ వచ్చింది వీడికి, అది చెప్తున్నారు. సో చివరికి ఏమవుతుందనమాట, ఇలాగ కొద్ది కొద్దిగా ప్రతి జన్మలోనూ వదిలించుకుంటూ చివరికి అన్ని పరిమితుల నుండి బయటపడతాడు. అది అలా బయటపడినప్పుడు, అన్ని పరిమితులు సమసిపోయినప్పుడు, అప్పుడు అపరిమితమైనటువంటి ఆ సత్యాన్ని శాశ్వతంగా అనుభవంలోకి తెచ్చుకుంటాడు. ఆ విధంగా నిజమైన మరణాన్ని గనక సాధిస్తే నిజమైన జీవనము ప్రారంభమవుతుంది. అందుకే నేను నొక్కి చెప్తున్నాను, భగవంతుడి కోసమే మరణించు, అప్పుడు భగవంతుడిగా నీవు జీవించగలవు అనేది ఇక్కడ ఈ పేరాలో బాబా చెప్తూ ఉన్నారన్నమాట. అంచేత ఏంటంటే నిజమైన మరణం అంటే అది నిజమైన జీవనం భగవంతుడిగా. అది జై బాబా సార్. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఓకే, కంప్లీట్ చేస్తాను. You are first a child, then you grow old and drop the body, but you never die and you never born. అయితే బాబా ఇంకా మన యొక్క జీవితం గురించి చెప్తూ ఇలా అంటూ ఉన్నారు. మొదట నువ్వు ఒక శిశువువి, ఆ తర్వాత నువ్వు పెద్దవాడు అయ్యావు,
వృద్ధుడు అయ్యావు అండ్ డ్రాప్ ద బాడీ, ఇంకా ఈ శరీరాన్ని చాలించావు. కానీ యు నెవర్ డై అండ్ నెవర్ వర్ బోర్న్, కానీ నువ్వు ఎప్పుడు మరణించవు మరియు ఎప్పుడు జన్మించవు అని చెప్తూ ఉన్నారు. ఇదేంటో ఇంకా దాన్ని ఇంకా వివరిస్తూ ఉన్నారు. ఇన్ ద ఈస్ట్, వేదాంతిస్ట్ బిలీవ్ ఇన్ రీఇన్కార్నేషన్ అండ్ ఇన్ నెంబర్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ అంటిల్ వన్ అటైన్స్ గాడ్హుడ్. అయితే మన తూర్పు దేశాల్లో వేదాంతులకి ఒక రకమైనటువంటి నమ్మకం ఉంది. దేని మీద అంటే పునర్జన్మ సిద్ధాంతం మీద వాళ్ళకి నమ్మకం ఉంది. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం మనం అనేక జన్మలు అనేక సార్లు పుడుతూ ఉంటాం, అనేక సార్లు మరణిస్తూ ఉంటాం. అది ఎంతవరకు ఈ ప్రక్రియ, ఈ పుట్టుక చావు అనే ప్రక్రియ కొనసాగుతూ ఉంటుందంటే అంటిల్ వన్ అటైన్స్ గాడ్హుడ్, అంటే ఒక వ్యక్తి నేను భగవంతుణ్ణి అన్న ఎరుకను పొందినంత వరకు కూడా ఈ జనన మరణ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. దీన్నే పునర్జన్మ ప్రక్రియ అంటారు. సాధారణంగా ఈ తూర్పు దేశాల్లో వేదాంతులు అందరూ కూడా ఈ యొక్క పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతూ ఉంటారు. ద ముస్లిమ్స్ బిలీవ్ ఇన్ వన్ బర్త్ ఓన్లీ అండ్ వన్ డెత్ ఓన్లీ. అలా కాకుండా మహమ్మదీయులు కేవలం ఒక జన్మ మాత్రమే ఉంటుంది, ఒక మరణం మాత్రమే ఉంటుందని నమ్ముతూ ఉంటారు. ద క్రిస్టియన్స్ అండ్ ద జొరాస్ట్రియన్స్ హోల్డ్ ద సేమ్ బిలీఫ్. అలా క్రైస్తవులు జొరాస్ట్రియన్లు కూడా అదే రకమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళెవరు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించరు. వాళ్ళు ఎప్పుడు నమ్మేది ఏమిటి అంటే మనం పుట్టామంటే ఒక్కసారే పుడతాం, మరణించామంటే ఒక్కసారే మరణిస్తామని నమ్ముతూ ఉంటారు. ద క్రిస్టియన్స్ అండ్ ద జొరాస్ట్రియన్స్ హోల్డ్ ద సేమ్ బిలీఫ్. ఆల్ ఆర్ రైట్. నిజానికి తూర్పు దేశాల్లో ఉన్నటువంటి వేదాంతులు నమ్మే ఈ పునర్జన్మ సిద్ధాంతం నిజమే. అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జొరాస్ట్రియన్స్ నమ్మే ఒకే జన్మ ఒకే మరణం అనేది కూడా నిజమే. ఆల్ ఆర్ రైట్, అందరూ కరెక్టే అని చెప్తూ ఉన్నారు కాబట్టి. బట్ జీసస్, బుద్ధ, మహమ్మద్, జొరాస్టర్ ఆల్ మెంట్ వాట్ ఐ మీన్ బై రియల్ బర్త్ అండ్ రియల్ డెత్. అయితే వాళ్ళు కరెక్టే వీళ్ళు కరెక్టే అనేటప్పుడు మనకి డౌట్ రావచ్చు, అదేంటిది ఇక్కడ పునర్జన్మ ఉంది కదా, ఇక్కడ లేదు కదా. బాబా దాన్ని క్లారిఫై చేసి ఏమంటున్నారంటే జీసస్, బుద్ధుడు, మహమ్మద్, జొరాస్టర్ వాళ్ళు చెప్పినటువంటి ఒకే జననం ఒకే మరణం కరెక్టే. ఎందుకు అంటే వాళ్ళు చెప్పేది రియల్ బర్త్ అండ్ రియల్ డెత్ గురించి చెప్తున్నారు. ఐసే యు ఆర్ బార్న్ వన్స్ అండ్ డై వన్స్. నేను కూడా అదే చెప్తున్నాను, నువ్వు ఒకేసారి జన్మిస్తావు, ఒకేసారి మరణిస్తావు అని చెప్పి బాబాయ్ పారాగ్రాఫ్ లో చెప్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా కంటిన్యూ చేసి కంక్లూడ్ చేస్తాను. All the so-called births and deaths are only sleeps and wakings. అయితే ఈ యథార్థమైనటువంటి మరణానికి యథార్థమైనటువంటి జననానికి మధ్యలో ఉన్నటువంటి బర్త్స్ అండ్ డెత్స్, జనన మరణాలు, చావు పుట్టుకలు ఏవైతే ఉన్నాయో దే ఆర్ నథింగ్ బట్ స్లీప్స్ అండ్ వేకింగ్స్. అంటే నిద్రలు మనం మేల్కోవడాలు అని చెప్తూ ఉంటాను. ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్లీప్ అండ్ డెత్ ఈస్ దట్ you sleep and you awake and find yourself in the same body. మరి మరణాన్ని నిద్రతో పోలుస్తున్నారు, జననాన్ని మేల్కోవడంతో పోలుస్తున్నారు. ఇదే నిద్రకి మరణానికి మధ్య వ్యత్యాసం ఏమిటి అంటే మనం నిద్రపోతూ ఉంటే మనం మేల్కొనే సమయానికి అదే శరీరంలో మేల్కొంటాం. అదే మరణం అయితే మనం నిద్రపోతాం కానీ మనం మేల్కొనేటప్పటికీ కొత్త శరీరంలో మేల్కొంటాం. బట్ ఆఫ్టర్ డెత్ యూ అవేక్ ఇన్ ఎ డిఫరెంట్ బాడీ. యూ నెవర్ డై. నిజానికి నువ్వు ఎప్పుడు మరణించవు. ఓన్లీ ద బ్లెస్డ్ వన్స్ డై అండ్ బికమ్ వన్ విత్ గాడ్. కేవలం అయితే మనం మరణిస్తే మనం ఏదైతే మరణం అని అనుకుంటూ ఉన్నామో నిజానికి అది మరణం కాదు అన్నట్టుగా బాబా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మనం కొత్త శరీరంలో వస్తూ ఉన్నాం. మనకి నిజమైనటువంటి యథార్థమైనటువంటి మరణం సంభవించాలంటే నిజంగా మనం ధన్యులు అవ్వాలి.
ఎందుకంటే కేవలం ధన్యులు మాత్రమే యథార్థమైనటువంటి మరణాన్ని పొందగలరు. యథార్థమైనటువంటి మరణం పొందినటువంటి వాడు మరణించినప్పుడు దే బికమ్ వన్ విత్ గాడ్, భగవంతుడితో ఐక్యం అవుతాడు అని చెప్పి బాబా ఇక్కడ యథార్థమైనటువంటి మరణంతో కన్క్లూడ్ చేశారు. జై బాబా. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సార్ సలాం చేయండి. ఇక్కడ బాబా చెప్తున్నారు, జీవితంలో జరిగేది ఏంటి? ఒకటి జీవితం తీసుకుంటే గనక ఫస్ట్ పసివాడిగా పుడుతున్నాడు, తర్వాత వృద్ధుడు అవుతున్నాడు, చనిపోతున్నాడు. కానీ బాబా ఏమంటున్నారు ఇక్కడ, అసలు నిజానికి నువ్వు చనిపోవటం లేదు, మళ్ళీ తిరిగి పుట్టటం లేదు. దాన్ని వివరించి చెప్తున్నారు బాబా. ప్రపంచంలోని విశ్వాసాలన్నిట్లో చూస్తే వేదాంతులేమో పునర్జన్మ ఉంది, మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు, మళ్ళీ చనిపోతూ ఉంటాడు, మళ్ళీ పుడుతూ ఉంటాడని ఒప్పుకుంటారు. కానీ మహమ్మదీయులు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు వాళ్ళు మాత్రం ఒకేసారి పుడతాం, ఒకేసారి చనిపోతాం, ఈ మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటిది లేదు అంటున్నారు. బాబా ఏమంటున్నారంటే వీళ్ళందరూ చెప్పేది కరెక్టే. ఇప్పుడు వేదాంతులు చెప్పేది ఏంటంటే పరమాత్మ నుండి పుట్టేదే, అది కూడా అసలు పుట్టుకే. మధ్యలో మధ్యలో పుట్టడము, మరణించడము ఇవన్నీ కూడా అవి వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు. కానీ వీళ్ళు ఏం చెప్తారు, నిజమైన మరణాన్ని, నిజమైన జననాన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు మిగిలిన వాళ్ళు. అది చెప్తున్నారు. అంచేత నిజమైన జననం అంటే వేర్పాటు భావన పుట్టడం, నిజమైన మరణం అంటే వేర్పాటు భావన సమసిపోవడము. ఈ మధ్యలో వచ్చేటివన్నీ కూడా నిద్రపోవడము, తిరిగి మేల్కోవడం లాంటివి అని చెప్తున్నారు బాబా. అవి నిజం కాదు. ఎందుకు నిజం కాదు? నిజమైన మరణములో పరిమితులన్నీ తొలగిపోవాలి. కానీ మామూలు మరణంలో పరిమితులు ఏమన్నా తొలగిపోతున్నాయా? ఒక స్థూల గ్రాస్ బాడీ ఒక్కటే రాలిపోతుంది కదా. సటిల్ బాడీ ఉంటుంది, మెంటల్ బాడీ ఉంటుంది, సంస్కారాలన్నీ మెంటల్ బాడీలో స్టోర్ అయ్యి ఉంటున్నాయి, ఈగో ఉంటుంది, మైండ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటున్నాయి. సో వాడికి ఎక్కడ వదిలిపోలేదు ఇవి. సో అసలు వదిలిపోయేది నిజమైన మరణం వచ్చినప్పుడే కదా. అంచేత వీటిని మరణాలుగా పరిగణించొద్దు, నిద్రలే. ఇప్పుడు నిద్రకి మరణానికి పెద్ద తేడా ఏమీ లేదంటున్నారు. అంటే వాస్తవమైన మరణంలో కాదు, మధ్యంతరంగా వచ్చేటువంటి మరణాలని బాబా నిద్రతో పోలుస్తూ ఉన్నారు. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నిద్రపోయినప్పుడు పొద్దుట అదే శరీరంతో లేస్తాడు వాడు. కాబట్టి అతని కుటుంబం వాళ్ళు రాత్రి పడుకుంటే కుటుంబ సభ్యులు ఏడవరు. ఎందుకని తెలిసి వాళ్ళకి పొద్దున మళ్ళీ లేస్తాడు మామూలుగా అని. కానీ మరణంలో రాత్రి ఏ శరీరంతో అయితే పడుకున్నాడో అది వదిలేసి కొత్త శరీరంతో పుడతాడు పొద్దున్నే. అంచేత కుటుంబ సభ్యులందరూ ఏడుస్తారు, మా నాన్న పోయాడంటారు, ఎక్కడికి పోలేవాడు, శరీరం మార్చాడంతే. అది ఇక్కడ బాబా చెప్తున్నటువంటి విషయం అన్నమాట. అంచేత నువ్వెప్పుడు చనిపోలేరు. నువ్వు నిజంగా చనిపోయావు అనుకో, సెలబ్రేట్ చేసుకోవాలి. ఎందుకని? శాశ్వతంగా ఈ పరిమితులన్నింటి నుంచి విడుదలైపోయాడు కాబట్టి. అలా నిజమైన మరణాన్ని పొందేవాడు ధన్యుడు. ఎందుకంటే వాడు భగవంతుడితో ఒకటైపోతాడు. జై బాబా సార్. జై బాబా సార్. రియల్ బర్త్, రియల్ డెత్ టాపిక్ అయిందండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయా, లేదంటే ఎవరైనా ఆఫ్ చేద్దామో చేయొచ్చు, లేదు అంటే మనం నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. ఓకే, మీకు నెక్స్ట్ టాపిక్లో జై బాబా. జై బాబా సార్ అండి. జయబాబు సార్. సార్ నిజమైన మరణం మనం అంటే నిజమైన మరణాన్ని మనం అనుభవించలేదు కదా సార్. అయితే దీంతో అవునండి, నిజమైన మరణం అనేది ఒక్కసారి సంభవిస్తుంది. ఎప్పుడైతే పరిమితులన్నీ తొలగిపోతాయో మనం భగవంతుడు అవుతాం అన్నమాట. దాన్ని నిజమైన మరణం చెప్తుంది. అది అంటే నేను భగవంతుడిని ఎరుక పొందినంత వరకు వచ్చిన మరణాలన్నీ కూడా నిద్రలతో పోలుస్తున్నారు బాబా. అది నిజమైన మరణం కాదు. జై బాబు సార్.
ఇదేనండి మీరు అడుగుతున్నారు ఇంకేమైనా? అంతే సార్, అంతే. ఓకే సార్. జై బాబా. జై బాబా అండి, ఇది స్టార్ట్ చేయించండి. ఫనా జై బాబా అండి. వినపడుతుంది కదండి? వినిపిస్తుంది. ఫనా అండ్ ఫనాఫిల్లా. ఫనా మరియు ఫనాఫిల్లా. ఫనా ఇస్ ద స్టేట్ ఆఫ్ అన్కాన్షియస్ కాన్షియస్నెస్. అంటే ఫనా అంటే ఎరుక లేని చైతన్యం. యాక్చువల్గా బాబా మొదటిగా చెప్పినప్పుడు ఫనా స్థితి 2 దశల్లో ఉంటుందన్నారు. ఒకటి ఫనా ఒకటి, రెండవ దశమో ఫనాఫిల్లా. రెండిట్లోనూ ఎరుక లేని చైతన్యం ఉంటుంది. డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఇన్ ఫనాఫిల్లా సోల్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ సెల్ఫ్ బీయింగ్ గాడ్. ఫనాలో ఎరుకలేని చైతన్యం ఉంది. ఫనాఫిల్లాలో కూడా ఎరుకలేని చైతన్యం ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే తాను భగవంతుడు అన్నది మాత్రమే ఉంది. అన్న చైతన్యం మాత్రం, మిగిలిందంతా ఎరుక లేకుండా పోయి ఉంటుంది. Before the soul loses its human state and gains the divine state of Nirvikalpa, it has to experience the vacuum state of Nirvana. ఈ ఫనాఫిల్లాని నిర్వాణ నిర్వికల్ప తోటి పోల్చొచ్చండి. మానవ శరీరం దాల్చిన ఆత్మ ఈ శరీరాన్ని వదిలిపెట్టేసే ముందు వదిలిపెట్టేసేటప్పుడు నిర్వాణ స్థితిలో ఉంటుంది. అంటే పూర్తి శూన్యమైన స్థితిలో దాన్ని నిర్వాణ అని అంటున్నారు. దీని తర్వాత దైవీ స్థితి అంటే నిర్వికల్ప స్థితిని పొందుతుంది అనమాట ఆత్మ. అంటే ముందు ఆత్మ తన శరీరాన్ని వదిలినప్పుడు నిర్వాణ స్థితిలోకి ఉండి ఆ తర్వాత నిర్వికల్ప స్థితికి చేరుకుంటుంది. Nirvana is the infinite vacuum, a state in which the soul is fully conscious of real nothing. And if in the state of nirvana, the human body is dropped, one passes into a state of the infinite bliss of God. నిర్వాణ అంటే ఇది అనంతమైన శూన్యం అండి. ఈ అనంతమైన శూన్యంలో ఆత్మకి పూర్తి చైతన్యం ఏ విషయంలో ఉంటుందంటే సత్యమైన శూన్యం గురించి పూర్తి చైతన్యం ఉంటుంది. అండ్ ఇఫ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నిర్వాణ ద హ్యూమన్ బాడీ, ఈ స్థితిలో అంటే ఈ నిర్వాణ స్థితిలో సత్యమైన శూన్యం గురించి పూర్తి చైతన్యం కలిగి ఉన్న ఆత్మ ఈ స్థితిలో కనుక శరీరాన్ని కనుక ఛేదిస్తే, అంటే శరీరాన్ని చాలిస్తే ఆ ఆత్మ ఏం స్థితిలో ఉంటుందంటే పూర్తి అనంతమైన ఆనంద స్థితిలో ఉంటుంది. అంటే నేను భగవంతుడిని అనే అనంతమైన ఆనంద స్థితిలో ఉంటుంది. ఇక్కడికి ఆపమంటారా సార్? ఇక్కడ ఆపుదాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? సార్ సమర్పించండి సార్. సంతోష్ సంతోష్ ఒక పిక్చర్ షేర్ చేస్తాననే. ఓకే సార్. ఓకే. ఇది షేర్ తర్వాత స్క్రీనా విండో ఏది సెలెక్ట్ చేసుకోవాలండి రాజుగారు? స్క్రీన్ అయితే విండో అయితే స్క్రీన్ అయితేనే బెటర్ సార్ మీకు. స్క్రీనా? ఓకే ఓకే. కనపడుతుందండి మీకు? కనిపిస్తుంది సార్. మాకు విద్యాభ్యాసం కొంచెం కష్టమని వృద్ధాప్యంలో విద్యాభ్యాసం అయిపోయి
కనపడుతుంది కదండి మీకు. కనిపిస్తుంది సార్. అంటే క్లుప్తంగా ఈ ఫనాఫిల్లా గురించి చెప్పడానికి 2 సర్కిల్స్ ఉన్నాయి కదండి. ఒకటి ఇల్యూషన్, రెండోది గాడ్. ఈ ఇల్యూషన్ అనగానే వాయు రూపం దగ్గర నుంచి వాయు రూపం, ఖనిజ రూపం, ఇవన్నీ వృక్షము, క్రిమి, చేప, పక్షి, మానవుడు, జంతువు, మానవుడు అయిపోయాడు. అంటే ఎవల్యూషన్ అయిపోయింది, పునర్జన్మ అయిపోయింది. ఇన్వల్యూషన్లో కూడా ఎంటర్ అయిపోయాడు. 6వ భూమిక వరకు ఇల్యూషన్ కదా. ఇది మనం చెప్పుకున్నాం, ఇందులో ఏం అనుమానం లేదు కదండి. ఓకే. సో 6వ భూమిక వరకు ఇల్యూషన్ యొక్క పరిధిలో ఉంటాం. సో 6వ భూమిక దాటాక ఈ బ్లూ సర్కిల్ ఇది భగవంతుడు. కానీ మధ్యలో ఒక వాక్యూమ్ స్టేట్ గుండా ప్రయాణించవలసి ఉంటుంది. అది ఇక్కడ బాబా చెప్తూ ఉన్నారు. సో ఈ భ్రాంతిలో ఉన్న మానవుడు సత్యములోకి ఎంటర్ అయ్యే ముందు, అంటే భగవంతుడి స్థితిలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక వాక్యూమ్ స్టేట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ వాక్యూమ్ స్టేట్ యొక్క ప్రారంభము ఫనా. ఆ వాక్యూమ్ స్టేట్ యొక్క ఆ వాక్యూమ్ పైపు లాగా ఉంది చూడండి. ఆ పైపు యువతల కోస, ఇల్యూషన్ సైడ్ ఉన్న కోస, అది నిర్వాణ. ఫనా అంటే వేదాంతము, సూఫీ భాష, అంతేగాని పదాలు అర్థం ఒక్కటే. ఫనా అంటే అది నిర్వాణ అన్నారు. ఫనాఫిల్లా అంటే నిర్వికల్ప. పదాలు సూఫీ, వేదాంత రెండూ చెప్తూ ఉన్నారు, అంతేగాని అవి వేరు వేరు అనుకోక్కర్లేదండి మనం. ఇక్కడ బాబా చెప్తున్నది ఏంటంటే ఈ ఇల్యూషన్లో నుంచి 6వ భూమిక దాటి ఆ వాక్యూమ్లోనికి ఎంటర్ అవగానే అది ఫనా. ఫనా అంటే స్విచ్ ఆఫ్. అన్ని దీపాలు ఆరిపోతాయి అన్నమాట. అంటే సృష్టితో కానీ, మనసుతో కానీ, ఈ 3 శరీరాలతో కానీ, ఈ సంస్కారాలతో కానీ, ఇవన్నీ డిస్కనెక్ట్. అక్కడ డిస్కనెక్ట్ అయిపోయి, అంటే ఏ రకమైనటువంటి విషయం యొక్క ఎరుక అక్కడ ఉండదు అది. అయితే భగవంతుడి యొక్క ఎరుక మొదలవుతుందా? అది కూడా మొదలవుదు. అది ఎప్పుడు వస్తుంది? ఈ వ్యాక్యూమ్లోంచి ప్రయాణం చేసి ఆ వ్యాక్యూమ్ అవతలి కొసకి చేరాక అప్పుడు భగవంతుడి యొక్క బలుబు వెలుగుతుందన్నమాట. సో అప్పటి వరకు చైతన్యము దేని ఎరుకను లేకుండానే ఉంటుంది. అది అంచేత అది కాన్షియస్నెస్సే, బట్ ఇట్ ఈజ్ అన్కాన్షియస్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏది ఫనాలో ఉన్నంత వరకు. సో ఆ ఫనాలో ప్రయాణం చేసి కొద్ది క్షణాలు ప్రయాణం చేసి ఆ ఫనాఫిల్లా స్థితికి రాగానే అన్నిటి ఎరుక రాదు, భగవంతుడి యొక్క ఎరుక మాత్రము వస్తుంది. దానిని ఫనా ఫిల్లా నిర్వికల్ప అన్నారు బాబా. ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఏమంటే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు దయచేసి. సంతోష్, సార్. అదే ప్రశ్న లేకపోతే డీ షేర్. ఓకే సార్. ఎవరికైనా ఏమైనా ఉన్నాయండి ప్రశ్నలు? ఓకే, కంటిన్యూ చేయండి. మీరు షేర్ చేయలేమో మళ్ళీ సంతోష్. చేశాను సార్. ఓకే ఓకే వచ్చిందండి. ఓకే ఓకే. In some cases, nirvana is immediately and inevitably followed by nirvikalpa or fanafilla, where the soul is fully conscious of real everything. కొన్ని సందర్భాలలో నిర్వాణ స్థితి వెంటనే నిర్వికల్ప స్థితి, అంటే ఫనా స్థితి వెంటనే ఫనాఫిల్లా స్థితి వెంటనే వచ్చేస్తుంది. ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ ఆత్మ సత్యమైన సర్వం నుంచి పూర్తిగా ఎరుకతోటి ఉంటుంది. ఈ ఫనాఫిల్లా స్థితిలో అంటే నిర్వికల్ప స్థితిలో ఆత్మ పూర్తి చైతన్యంతో ఉంటుంది. దేని చైతన్యం? సత్యమైన సర్వం గురించిన చైతన్యంతో నిండి ఉంటుందండి. Nirvana and Nirvikalpa are so closely linked that each can be said to be the divine goal. బాబా ఇలా అంటున్నారంటే ఈ రెండింటికి మధ్యన, అంటే నిర్వాణ అండ్ నిర్వికల్పకి మధ్యన పెద్దగా డిఫరెన్స్ లేదు, తేడా లేదు. ఈ రెండు కూడా ఒకదానికొకటి అనుసంధించి ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఇవి వేటికవే దైవీ గమ్యం అని చెప్పుకోవచ్చు అంటున్నారు. అలాగే ఈ ఫాల్స్ నథింగ్, ఫాల్స్ ఎవ్రీథింగ్ గురించి వాటి వచ్చిన
అనుబంధం ఏంటో చెప్తున్నారండి. అసత్యమైన శూన్యము దేంతో సమానం అంటే అసత్యమైన సర్వంతో సమానం. అంటే శూన్యములు అసత్యమైన సర్వం అంటే అది శూన్యమే కాబట్టి అసత్యమైన శూన్యమైన అసత్యమైన సర్వమైన రెండు ఒకటే అని. రియల్ నథింగ్ ఇస్ ఈక్వల్స్ టు నైదర్ ఎవ్రీథింగ్ నార్ నథింగ్. సత్యమైన శూన్యము అంటే యథార్థమైన శూన్యం ఏంటి అంటే అది సర్వము కాదు, అలా అని శూన్యము కాదు. రియల్ ఎవ్రీథింగ్ is God is equals to God the infinite. చివరికి సత్యమైన సర్వము యథార్థమైన సర్వము అనంతుడైన భగవంతుడు అని చెప్తున్నాను. ఫాల్స్ నథింగ్ లీడ్స్ టు ఫాల్స్ ఎవ్రీథింగ్ అండ్ రియల్ నథింగ్ లీడ్స్ టు రియల్ ఎవ్రీథింగ్. ఫాల్స్ నథింగ్ లీడ్స్ టు పైన ఇచ్చిన ఈక్వేషన్స్ ని ఇంకా విడమర్చి చెప్తున్నారండి బాబా. ఇలా అంటున్నారు, అసత్యమైన శూన్యము అసత్యమైన సర్వానికి దారి తీస్తుంది. అలాగే సత్యమైన శూన్యము సత్యమైన సర్వానికి దారి తీస్తుంది. ఫాల్స్ నథింగ్ ఈజ్ లింక్ టు ఫాల్స్ ఎవ్రీథింగ్ అండ్ రియల్ నథింగ్ ఈజ్ లింక్ టు రియల్ ఎవ్రీథింగ్. అసత్యమైన శూన్యము దేనికి లింక్ అయి ఉందంటే అసత్యమైన సర్వానికి సంధించబడి ఉంది. అలాగే సత్యమైన శూన్యము ఇది సత్యమైన సర్వాంతోటి కూడి ఉంది. ఈవెన్చువల్లీ ఫాల్స్ నథింగ్ ఎండ్స్ ఇన్ ఫాల్స్ ఎవ్రీథింగ్ అండ్ రియల్ నథింగ్ ఎండ్స్ ఇన్ రియల్ ఎవ్రీథింగ్. అంటే మొదట ఈ అసత్యమైన శూన్యం ఏదైతే ఉందో అది చివరికి అసత్యమైన సర్వంగా మారి తీరుతుంది. అలాగే సత్యమైన శూన్యం అది సత్యమైన సర్వంగా చేరువవుతుంది. ఇన్ డ్యువాలిటీ ఫాల్స్ నథింగ్ ఈజ్ ఫాల్స్ ఎవ్రీథింగ్. ద్వంద్వంలో అసత్యమైన శూన్యమై అసత్యమైన సర్వంగా కనిపిస్తూ ఉంటుంది. జీవన్ అండి మీరు మాట్లాడుతున్నారు. వాయిస్ కట్ అయిపోయిందమ్మా, మ్యూట్లోకి వెళ్ళిపోయారమ్మా. సంతోష్ ఒకసారి సమాప్తి చేసేస్తానని షేర్ చేస్తున్నాను ఒకటే. కనిపిస్తోందండి? ఇది సింపుల్గా రియల్ ఎవ్రీథింగ్ ఫాల్స్ ఎవ్రీథింగ్, రియల్ నథింగ్ ఫాల్స్ నథింగ్స్, దాని గురించి ఒక పిక్చర్ తయారు చేసామండి. అందులో రియల్ ఎవ్రీథింగ్ అంటే భగవంతుడు కదా, ఆ భగవంతుడిలోనే ఈ రియల్ నథింగ్ అది లేటెంట్గా ఉంటుంది. దాని నుంచి ఈ ఫాల్స్ ఎవ్రీథింగ్ కాల్ చేయవా? హలో, ఈ రియల్ నథింగ్ నుంచి ఈ ఫాల్స్ ఎవ్రీథింగ్ పుట్టుకొచ్చింది. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. సో ఈ ఫాల్స్ ఎవ్రీథింగ్ అనేటువంటిది ఫాల్స్ నథింగ్కి లీడ్ చేస్తుంది. అంటే ద్వంద్వం యొక్క పరిధిలో ఉన్నంతసేపు ఈ ఫాల్స్ ఎవ్రీథింగ్, ఈ ఫాల్స్ నథింగే ఫాల్స్ ఎవ్రీథింగ్గా కనపడుతూ ఉంటుంది. ఒక్కసారి ద్వంద్వము నుంచి మనం బయటపడిపోయామంటే, ఏకత్వంలోకి వెళ్ళిపోయామంటే ఇక నథింగ్ లేదు, ఎవ్రీథింగ్ లేదు, అంతా ఉన్నదంతా ఎవ్రీథింగే, అదే సత్యము అంటున్నారు క్లుప్తంగా. ఇది సార్. జై బాబా. జై బాబా సార్. ఈ పిక్చర్ క్లియర్ గా ఉంది కదండి. ఇది ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తాన్ని పిక్టోరియల్ గా చూపిస్తుందండి. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయంటే డిస్కస్ చేయొచ్చు పిక్చర్ ఉండేటప్పుడు. ఓకే ఓకే, డీ షేర్ చేస్తాను.
జీవం అండి, కంటిన్యూ చేస్తారా? సార్ మెహర్ బాబా హ్యాస్ ఆల్సో మేడ్ ద ఫాలోయింగ్ పాయింట్స్. బాబా గారు ఈ కింద కొన్ని పాయింట్స్ ఇచ్చారు, అవి ఏంటో చూద్దాం. ద రియల్ గోల్ ఈస్ టు రియలైజ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. మన నిజమైన గమ్యం ఏంటి? అది మనం భగవత్ సాక్షాత్కారం. ఈ మానవ శరీరం ధారించి ఉండగానే మనం భగవత్ సాక్షాత్కారం పొందడం అన్నమాట. బట్ దోస్ హు డ్రాప్ దేర్ బాడీస్ బిఫోర్ అటైనింగ్ గాడ్ రియలైజేషన్, those who drop their bodies in the state of nirvana before attaining the state of nirvikalpa, their goal is liberation, mukti, from the cycle of rebirth. మన నిజమైన గమ్యం ఏంటంటే మన శరీరం ధరించి ఉండగానే భగవత్ సాక్షాత్కారం పొందడం. కానీ ఈ భగవత్ సాక్షాత్కారం పొందక ముందరే, ఈ గాడ్ రియలైజేషన్ పొందక ముందే ఎవరైతే వాళ్ళ శరీరాన్ని త్యజిస్తారో, అంటే నిర్వాణ స్థితిలోనే ఈ శరీరం చాలించడం జరుగుతుందో, ఆ నిర్వికల్ప స్థితికి చేరుకోక ముందరే, వాళ్ళ గమ్యం ఏంటంటే లిబరేషన్, అంటే ముక్తి అన్నారు. వాళ్ళని ముక్తి పొందడం అని చెప్తున్నారు. దేని నుంచి ముక్తి పొందడం అంటే ఈ జనన మరణాల చక్రాల నుంచి ముక్తి పొందడం. దే ఎక్స్పీరియన్స్ ఇన్ఫినిట్ బ్లిస్ ఓన్లీ. ఈ స్థితిలో శరీరం చాలించిన వాళ్ళు అనంతమైన ఆనందాన్ని, కేవలం అనంతమైన ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్ చదవనండి, ఇది చదివేనా? The individuality of the one who attains nirvikalpa state is retained as infinite and unlimited even after dropping the human body, and there is a continuous experience of I am God. ఈ నిర్వికల్ప స్థితిలో నిర్వికల్ప స్థితి పొందిన వారికి ఎలా వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని అంటే, is written as infinite and unlimited even after dropping the human body, and there is a continuous experience of. వీళ్ళు అనంతంగా ఉంటారు, అవధులు లేకుండా ఉంటారు, నిరంతరము నేను భగవంతుణ్ణి అనే అనుభవంతో ఉంటారు. వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఈ స్థితిలో ఉంటారన్నమాట. బట్ ద వన్ హూ అటైన్స్ ముక్తి ఎక్స్పీరియన్సెస్ ఐ యామ్ ఆనంద్. కానీ ఈ ముక్తి అంటే నిర్వాణ స్థితిలోనే శరీరాన్ని వదిలేసిన వాళ్ళు ఇటర్నల్ బ్లిస్ లో ఉంటారు. అంటే నేనే ఆనందము అనే స్థితిలో ఉంటారు. పైకి స్క్రోల్ చేస్తారా? హలో. I am infinite bliss, and this limits his experience of unlimited individuality of I am infinite power, knowledge, bliss simultaneously. ఈ భావంతో అంటే నిర్వాణ స్థితిలో శరీరాన్ని వదిలేసిన వాళ్ళు ఈ అనంతమైన ఆనందాన్ని పొందుతూ నేనే ఆనందాన్ని అన్న స్థితిలో ఉంటారు. వాళ్ళు ఐ ఆమ్ ఇన్ఫినిట్ బ్లిస్, అంటే నేనే అనంతమైన ఈ ఆనందాన్ని అని అనుభవంలో ఉంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు వీళ్ళకి లిమిటేషన్స్ ఉంటాయి, అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. వేటి పరిమితులు అంటే ఏవైతే ఈ త్రిగుణాలు ఉన్నాయో, శక్తి, జ్ఞానము, ఆనందము, ఈ మూడింటిని కూడా వాళ్ళు ఏకకాలంలో అనుభవించే విషయంలో పరిమితులు ఉంటాయి. అంటే వాళ్ళు ఈ మూడు ఏకకాలంలో లేరన్నమాట. Infinite knowledge is the most important aspect of the triune nature of God. When an individual realizes God in human form. మూడో పాయింట్ ఏంటంటే అనంతమైన జ్ఞానము. ఇది ఈ భగవంతుని యొక్క త్రిగుణాల్లో ఇది ముఖ్యమైనది. ఎవరికి ముఖ్యమైనది అంటే, ఒక వ్యక్తి భగవంతు సాక్షాత్కారము శరీరం ధరించి ఉండగా పొందినప్పుడు ఇతనికి అనంతమైన
జ్ఞానము చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ముఖ్యమైన విషయం అని చెప్తున్నారు. Infinite bliss remains the important aspect of one's experience. One has dropped one's body in the state of nirvana and attains mukti, liberation as the goal. అలాగే ఎలాగైతే జ్ఞానము ఆ స్థితిలో ముఖ్యమైనది ఎలాగో, అలాగే నిర్వాణ స్థితిలో శరీరాన్ని వదిలేసిన వాళ్ళకి అనంతమైన ఆనందము చాలా ముఖ్యమైన, ఈ త్రిగుణాలలో అనంతమైన ఆనందం అనేది చాలా ముఖ్యమైనది అని బాబా చెప్తున్నాను. మజూబ్ ఏ కామెల్ ఎక్స్పీరియన్సెస్ అది ఆపండి అమ్మా, అది వద్దని కలిపేది అది. అలాగే సార్, విడిగా చెప్పుకుందాం, అది విడిగా చెప్పు. అలాగే అండి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? అంటే ఇక్కడ బాబా ఈ ముక్తికి భగవత్ సాక్షాత్కారానికి అంటే లిబరేషన్కి గాడ్ రియలైజేషన్కి అది రిఫరెన్స్ చెప్తున్నాను. దాన్నే నిర్వాణ నిర్వికల్ప అని చెప్తున్నాను. దీనికి సంబంధించి ఈ పారాగ్రాఫ్స్ అన్ని సార్ సబ్మిట్ చేయండి. ఇది చాలా ప్రధానమైన విషయం అండి ఇది. ఎందుకంటే బాబా చెప్పినంత క్లియర్గా మరి మిగిలిన వాళ్ళు చెప్పారు లేదో నాకైతే తెలియదు. చాలా స్పష్టంగా ఇక్కడ బాబా చెప్తున్నారు ఒక విషయాన్ని. మనం అందరం చాలా జాగ్రత్తగా దీన్ని గమనించాలి. మొట్టమొదట లిబరేషన్, గాడ్ రియలైజేషన్ 2 పదాలు వాడారు బాబా. అంటే ఈ లిమిటేషన్స్ నుంచి బయటపడేటువంటి విధానము, దాన్ని 2 రకాలుగా చెప్పారు బాబా. అది లిబరేషన్ అవ్వచ్చు, గాడ్ రియలైజేషన్ అవ్వచ్చు. లిబరేషన్ అంటే ముక్తి అని మనం వాడుతూ ఉంటాం. గాడ్ రియలైజేషన్ని భగవద్ అనుభవము, భగవత్ సాక్షాత్కారము వద్దు అని భాస్కర్ రాజు గారు పదే ఆయన చెప్తూ ఉండేవారు. ఎందుకని 6వ భూమిక యొక్క అనుభవము సాక్షాత్ అంటే కళ్ళతో చూడడం, అక్షి కళ్ళతో చూడడము, అది కళ్ళతో చూడడం అనేటువంటిది 6వ భూమిక అనుభవము తప్ప గమ్యము కాదు అని చెప్పేవారు ఆయన. అంచేత భగవదైక్యము, భగవద్ అనుభవము అని వాడడము, బ్రహ్మైక్యము అని వాడడము కరెక్ట్ అనేవారు ఆయన. మనం అదే పాటించాం కూడా ట్రాన్స్లేషన్లో. మనకి బాబా ఏం చెప్పారు ఇందాక మనం గుర్తుంది కదండి. ఒక సర్కిల్ ఏమో ఇల్యూషన్ అనుకున్నాము, 2వ సర్కిల్ ఏమో గాడ్ అనుకున్నాము, మధ్యలో ఒక చిన్న ట్యూబ్ పెట్టాం కదండి. ఆ ట్యూబ్ని ఏమన్నాము? ఫనా అన్నాము. ఆ ట్యూబ్ యొక్క మొదట్లేమో నిర్వాణ అన్నాము, యువతలి చివర నిర్వికల్ప అన్నాము. సో ఆత్మ ఈ ఫనాలోకి ప్రవేశించింది అంటే అన్నింటి యొక్క ఎరుకను పోగొట్టుకుంది. ఇంకా భగవంతుడి యొక్క ఎరుక రాలేదు, కేవలము చైతన్యం మాత్రమే అక్కడ ఉంది కదా. కాన్షియస్నెస్ ఈజ్ దేర్ బట్ ఇట్ ఈస్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఎనీథింగ్ ఈవెన్ ఆఫ్ గాడ్. అది మనం చెప్పుకున్నాం, అది ఫనా. అక్కడి నుంచి ఫనాఫిల్లా స్థితికి కొన్ని క్షణాల్లోనే చేరిపోవచ్చు ఒకసారి, కానీ కొంత టైం పట్టొచ్చు మరికొన్ని కేసుల్లో. అది బాబా చెప్తున్నారు. ఇలా ఫనా రీచ్ అయ్యి ఫనాఫిల్లాకి వెళ్ళే లోపల వీడి శరీరం గనక వదిలేశాడు అనుకుందంటే మరణించాడు అనుకుందాం. అప్పుడు వాడు పొందేటువంటి ఈ స్వేచ్ఛని ముక్తి, లిబరేషన్ అంటారు. అలా కాకుండా ఆ ట్యూబ్లో చిట్ట చివరి ఫనాఫిల్లా వరకు, నిర్వికల్ప వరకు వచ్చేదాకా వాడి శరీరాన్ని ఉంచుకున్నాడు అనుకోండి, అప్పుడు వాడు పొందేటంటిది నిర్వికల్ప, ఫనా ఫీ అల్లా. ఫనాఫిల్లా అంటే ఫనాఫీ అల్లా అన్నమాట. అది అర్థం. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారంటే ఎందుకు ఈ డిఫరెన్సియేషన్ చెప్పవలసి వచ్చింది? శరీరము పోయిన తర్వాత ఈ స్వేచ్ఛ గనక వస్తే దాన్ని లిబరేషన్ అన్నారు. శరీరము ఉండగానే ఈ స్వేచ్ఛ లభిస్తే దానిని నిర్వికల్ప అన్నారు, ఫనాఫిల్లా అన్నారు. అయితే అసలు డిఫరెన్స్ ఏంటంటే బాబా చెప్తున్నారు ఇది 2 కేసుల్లోనూ భగవంతుడు అయిపోతాడు ఈ ఆత్మ, ఇక వాడు గమనించేరిపోతాడు, కానీ వాడి అనుభవములో తేడా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. ఏమిటి ఆ తేడా? లిబరేషన్లో
భగవంతుని లక్షణత్రయమైనటువంటి అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, ఈ మూడింటిలో అనంత ఆనందాన్ని మాత్రమే వాడు అనుభవిస్తాడు. ఓకే. అలా కాకుండా నిర్వికల్ప చేరిపోయిన వాడు ఈ మూడు అనుభవిస్తాడు. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత ఆనందము, మూడు కూడా అనుభవిస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంచేత లిబరేషన్ అనే గోల్ రీచ్ అయిన వాడు కేవలం ఆనందాన్ని మాత్రమే అనుభవిస్తాడు. భగవద్ అనుభవము అనే గోలు రీచ్ అయిన వాడు మూడింటిని అనుభవిస్తాడు. అంచేత భగవద్ అనుభవం పొందిన ఆత్మ యొక్క లక్షణత్రయాల్లో ఇన్ఫినిట్ నాలెడ్జ్ అనేటువంటిది చాలా చాలా ప్రధానమైన అంశముగా ఉంటుంది. అలా కాకుండా లిబరేషన్ పొందిన వాడికి అనంత ఆనందము అనేది వాడికి అనుభవంలోకి వస్తుంది. అయితే ఇద్దరు కూడా జనన మరణాల ఈ సంఖ్యల నుంచి బయటపడిపోయారు. కానీ ఆ గోలు రీచ్ అవ్వడంలో తేడా ఉంది. అంతేగాని ఇద్దరు గోల్ రీచ్ అయిపోయారు. జై బాబా సార్. ఓపెన్ ఫర్ డిస్కషన్ నౌ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. జయబాబు అండి, ఒక చిన్న క్లారిఫికేషన్ అండి. వినిపిస్తుంది. నిర్వాణ స్టేట్ లోని వాట్ రిమైన్స్ ఇస్ ఓన్లీ కాన్షియస్నెస్. సో దాంట్లోని కాన్షియస్నెస్ ఆఫ్ ద వాక్యూమ్, నైదర్ ఆఫ్ ది నథింగ్ నార్ ఆఫ్ గాడ్. కరెక్ట్ కదండి? కరెక్ట్ అంతే. Consciousness of the vacuum only or the nothingness. సో అలాంటప్పుడు మరి లిబరేషన్ ఆ పాయింట్ లో వచ్చినప్పుడు at that point the soul is only conscious of the vacuum, not of the God. కదా? కాదు వాడి బాడీలో కంటిన్యూ అవుతూ ఉంటే అదే పరిస్థితి ఉంటుంది. ఓకే. కానీ బాడీ డ్రాప్ చేసేసిన వెంటనే వాడు గోల్ రీచ్ అయిపోతాడు అన్నారు. యు గాట్ ఇట్? అంచేత అది ఇంపార్టెంట్ అనమాట. కంటిన్యూయింగ్ ఇన్ ద బాడీ ఆర్ డ్రాపింగ్ ద బాడీ, అది ఇంపార్టెంట్ అనమాట. అది ఆఫ్టర్ డ్రాపింగ్ ద బాడీ వన్ పాసెస్ ఇన్ టు ది స్టేట్ ఆఫ్ ఇన్ఫినిట్ బ్లీస్. అప్పుడు రియలైజేషన్ వచ్చే అదే గోల్ రీచ్ అయిపోతాడు అనమాట. అది ఓకే సార్. జయబాబా అండి, బాడీ డ్రాప్ చేసేసినప్పుడు వాడికి లిబరేషన్ వచ్చేస్తుంది. మరి గోల్ అంటే వాడి దృష్టిలో అదే గోలా అండి? నేను భగవంతుడిని తెలుసుకోనక్కర్లేదా? ఇంకా అక్కడ అక్కర్లేదని కాదు, వాడు అంతవరకే మోడరేషన్ పాస్ అనమాట. ఇప్పుడు ఎక్కువ మందికి లిబరేషన్ అండి. మనం అంతా బహుశా లిబరేషన్ బ్యాచ్ ఎక్కువ ఉంటారు ప్రపంచంలో. గాడ్ రియలైజేషన్ అనుకోవాలి, అది కూడా గోలే. ఇప్పుడు కన్ఫర్డ్ ఐఏఎస్ ఎలాగా కదా, అలా వీడు ఐఏఎస్ఏ వాడు ఐఏఎస్ఏ. కానీ వీడికి లిమిటేషన్స్ ఉంటాయి కన్ఫర్డ్ ఐఏఎస్ వాడికి కదా. ఆ లిమిటేషన్ ఏంటంటే వాడికి ఆ అనుభవం వాడికే. ఇంకా బాబా ఇంకొక చోట ఏం చెప్పారంటే, కుతుబ్గా రావాలంటే లిబరేషన్ బ్యాచ్ వాళ్ళకి పనికిరారని చెప్పారు, రియలైజేషన్ బ్యాచ్ వాళ్ళే పనికొస్తారని చెప్పారు. అదే అండి. ఇంకొక చిన్న క్లారిఫికేషన్. నిర్వాణ స్టేట్ లోని డ్యుయాలిటీ ఇస్ స్టిల్ ఎగ్జిస్టెంట్ కదా? నిర్వాణ స్టేట్లో ఏమీ లేదు, అసలు ఏమీ లేదు. నిర్వాణ స్టేట్లో ఓన్లీ కాన్షియస్నెస్ రిమైన్స్, మిగిలి అన్ని ఆబ్సెంట్. అక్కడ బాబా అన్నారు మరి గాడ్ కూడా లేడంటే గాడ్ లేని పరిస్థితి ఉంటుందా అన్నారు బాబా. ఎక్కడ అవకాశం లేదు కదా. కాబట్టి గాడ్ కాన్షియస్నెస్ రూపములో ఉంటాడన్నారు. అప్పుడు అక్కడ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాన్షియస్నెస్ గాడ్ ఎగ్జిస్ట్. ఓకే. బట్ ఆ సోల్ కి డ్యుయాలిటీ ఉన్నట్టు ఇండివిజువల్ సోల్ కింద లెక్క కదా ఇంకా ఆ టైంలోని. అది వ్యాక్యూమ్లోనే ఉంది. అది డ్యుయాలిటీ లేదు, యూనిటీ లేదు కదా. ఆ వ్యాక్యూమ్ అంటే బాబా మీన్స్ దట్ నాకు అర్థమైనంత వరకు డ్యుయాలిటీ లేదు, యూనిటీ లేదనమాట. ఉన్నదల్లా కాన్షియస్నెస్ ఓన్లీ ఈజ్ దేర్. ఓకే. బుద్ధుడిగా వచ్చినప్పుడు నిర్వాణ స్థితి గురించి చెప్పి ఆపేస్తాను.
అదే ఈ అలాగే. రెండు దగ్గరగానే ఉంటాయి, రెండు గోల్ అని చెప్పొచ్చు అని ఒక పేరాలో చెప్పారు కదా బాబా. చెప్పారు. అదే అయితే బాబా క్లారిటీ బాగా ఎక్కువ ఇచ్చారు ఇక్కడ ఫనాకి ఫనాఫిల్లాకి. ఓకే, సో నిర్వికల్ప రాగానే బాడీ డ్రాప్ చేస్తారని అలాగే పనాలుగా వెయిట్ చేస్తుంటారా? అది బాబా చెప్పారండి. నిర్వికల్ప వచ్చిన 3-4 రోజుల వరకు బాడీ తోటి ఉంటాడు సాధారణంగా కదా. అవును. కానీ వాళ్ళకి కొంతమంది లిమిటెడ్గా వాళ్ళు మజూబ్స్గా బాడీ తోటి కంటిన్యూ అవుతారు. ఆ 56 మంది ఫిగర్ ఉంది కదా, అవునండి. అది అలా ఆ continue. 56 కానీ మంది మాత్రం కంటిన్యూ అవుతారు. మిగిలిన వాళ్ళు 3-4 రోజుల్లో బాడీ వదిలేస్తారు. అదే గాడ్ రిలీజియేషన్ వాళ్ళు కూడా బాడీ వదిలేస్తారు. కొన్ని ఆ వదిలేస్తారు. 56 మంది వరకు వస్తారు. అన్లెస్ దే హ్యావ్ ఎ డ్యూటీ అకార్డింగ్ టు ది డివైన్ లా. ఓకే. అంతే. సో ఈ ఫనాలో పోవడం, బాడీ డ్రాప్ చేయడం ఇవన్నీ డిపెండ్ అపాన్ ది ప్రీ డిస్టైన్ అండి, లేకపోతే డిపెండ్ అపాన్ ది వాళ్ళ యొక్క లైఫ్ జర్నీలో వాళ్ళు భగవంతుడు ఎఫెక్ట్ వలన డిసైడ్ అంటే అవుతున్నారు. మిగిలిన గ్రంథాల్లో చెప్పిన ప్రకారము అవతార్ ఆఫ్ ది ఏజ్ మేర్ బాబా మేనిఫెస్టింగ్ అని ఆ పుస్తకంలో బాబూజీ ఏం చెప్తారంటే, అందులో గాడ్ రియలైజేషన్ ఈజ్ నాట్ ఫర్ ఆల్, ఇట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎ వెరీ వెరీ లిమిటెడ్ ఫ్యూ. లిబరేషన్ ఈజ్ ఓపెన్ టు మెజారిటీ. ఓకే. ఓకే సార్. అందులో ఏం అదే చెప్తాడంటే అవతారుల యొక్క సర్కిల్ 122 మంది కంపల్సరీగా రియలైజేషన్ వస్తుంది. ఓకే. దే ఆల్ గెట్ రియలైజేషన్ రిజర్వ్డ్ ఫర్ దెమ్ అనమాట. అలాగే డియర్ వన్స్ ఆఫ్ ది అవతార్ అంటే కొంతమంది మండలి సభ్యులు కాకుండా ఉంటారు, అయినా వాళ్ళు డియర్ టు బాబా. ఇప్పుడు కేశవనిగం ఉన్నాడు, అతను మండలి అవును. సభ్యుడు కాదు అనుకుందాం, దగ్గర లేడు కాబట్టి. అంటే మనకి ఎవడు మండలిలో ఎవడు కాదో మనకు తెలియదు, గెస్ వర్క్ మనం. సో వాళ్ళు కూడా దే గెట్ ఇట్ అలాగనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఓపెన్ ఫర్ ఆల్, జనరల్ కెర్సనల్ క్యూ లిబరేషన్. అవును. అందుకే బాబా అన్నారు కదా, మొత్తం సృష్టికి లిబరేషన్ ఇచ్చేయగలను నేను 1 స్ట్రోక్. అవును. అవును. అది రియలైజేషన్ కాదు, లిబరేషన్. లిబరేషన్. అది. ఓకే సార్. ఓకే, జై బాబా. ఓకే. జై బాబా. ఇంకొక పారాగ్రాఫ్ ఉండిపోయిందండి. Fourth paragraph. చదవమంటారా? చదవండి. Mazub A. Kamil experiences infinite knowledge, power, bliss simultaneously, and when he comes down to normal consciousness, that is, when he is also duality conscious and is no more in the state of Mazub A. Kamil, he not only experiences knowledge, power, bliss, but also uses them while having his human body. ఈ మజూబ్ ఏ కామిల్ ఏం అనుభవిస్తారంటే ఈ లక్షణత్రయాన్ని అనుభవిస్తారు. నాలెడ్జ్ అంటే జ్ఞానము, శక్తి మరియు ఆనందము ఏకకాలంలో అనుభవిస్తూ ఉంటారు. అండ్ వెన్ ఈ కమ్స్ డౌన్ టు నార్మల్ కాన్షియస్ అంటే ఈ మజూబే కామిల్ దైవీ మానవుడిగా ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవిస్తూ ఉంటూ తిరిగి మళ్ళీ నార్మల్ కాన్షియస్ అంటే మళ్ళీ మానవ చైతన్యానికి వచ్చినప్పుడు, అంటే ఈ ద్వంద్వ చైతన్యం ఒక ఎరుక కలిగి ఉన్నప్పుడు అతను వీటిని ఈ లక్షణత్రయాన్ని అనుభవించటమే కాకుండా దాన్ని ఉపయోగించడం కూడా జరుగుతుంది. అంటే ఈ శరీర ధరించి ఉంటారు కాబట్టి అతను ఈ మజూబే కామిల్ అంటే కుతుబ్ కింద తీసుకోవచ్చు. అతను ఈ లక్షణత్రయాన్ని అనుభవించడమే కాకుండా ఉపయోగించడం కూడా జరుగుతుంది అని బాబా చెప్పారండి. జై బాబా. లక్ష్మణ్ మజూబియా కామిల్ కుతుబ్బులకు వస్తాడా, ఓన్లీ మజూబా? మజూబేనండి. మజూబే బ్రహ్మీభూత్ అంతేకానే అంతే. కుతుబ్లోకి రారన్నమాట మీరు. కుతుబ్బులోకి రారమ్మా. అదే కుతుబ్లోకి రారా? ఓకే అండి. నేను కుతుబ్లోకి వస్తారంటే వాళ్ళ లక్షణాలు కుతుబ్ లాగా ఉన్నాయని కుతుబ్ అనుకున్నాను. అంటే when he comes down అనేది అది అక్కడ వేరే వస్తుంది. ఆ వర్డ్ ని బట్టే నేను కుతుబ్ అనుకున్నానండి. when he comes down to normal consciousness అన్నారు కదా. అదేలేండి, అది కరెక్టే. అతను సాలికే కామిల్ అవుతారు అన్నమాట. అదే అంటే మజూబియా కామిల్గా ఉండకుండా కుతుబ్ అయిపోయినప్పుడు అనేది అనమాట చివరిలోది.
అదే అక్కడ ఉంది కదా. అ- దెన్ హీ ఆల్సో వెన్ హీ ఈస్ ఆ, ఆల్సో అది డ్యూయాలిటీ అదే కాన్షియస్ అండ్ నో ఈస్ మోర్ నో ఇన్ ది మోర్ ఇన్ స్టేట్ ద ఆఫ్ స్టేట్ ఆఫ్ మజూబే కామిల్. స్టేట్ నో ఆఫ్ మోర్ మజుబే మజూబే కామిల్. కామిల్ అది మజూబే కామిల్ అంటే మామూలు భగవద్ అనుభవం పొందేసిన వెంటనే అతని శరీరం ఉన్నంత వరకు మజూబుగా ఉంటాడు కదండి, ఆ స్థితి అన్నమాట. అది సమాప్తి చేసేస్తానండి. ఇప్పుడు మామూలుగా మనం ఏమనుకున్నాము, లిబరేషన్ ఆ వ్యాక్యూమ్లో ఉండగా గనక గమ్యం చేరే ముందు శరీరం వదిలేస్తే, శరీరం వదిలేసిన వెంటనే వాడు లిబరేషన్ పొందుతాడు అనుకున్నాం. అలా కాకుండా శరీరంతో కొనసాగుతూ ఉండగానే గమ్యము చేరిపోతే వాడు భగవద్ అనుభవాన్ని పొందుతాడు అనుకున్నాము. మరి శరీరం 3-4 రోజుల్లో విడిచిపెట్టేస్తాడు. విడిచిపెట్టకుండా శరీరంలో ఉంటే అతన్ని మజూబ్ అని అంటారు. అంటే విడిచిపెట్టక ముందు కూడా ఉన్న 3-4 రోజులు మజూబే అంటారు అతను. సో అతను ఈ లక్షణత్రయము 3 కూడా ఏకకాలంలో అనుభవంలోకి తెచ్చుకోగలుగుతూ ఉంటాడు. అది అలాగే ఆ మజూబ్ నెమ్మదిగా ఇంకా ముందుకు సాగి పరమహంస అయ్యి ఇలాగ డివైన్ జంక్షన్ ఇలా పదాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ చేరి కుతుబ్ అయ్యాడు అనుకుందాం. కుతుబ్ అయితే గనక అప్పుడు ఈ లక్షణత్రయాన్ని కేవలం అనుభవించడమే కాకుండా వాటిల్ని తన శరీరంలో ఉన్నంత వరకు అనుభవించగలడు కూడా, వాడగలడు కూడా, వినియోగించగలడు కూడా. శరీరం ఉన్నంత వరకు అన్నది ఇంపార్టెంట్ అండి. అంటే అతను సద్గురువు శరీరం వదిలిపెట్టేస్తే ఈ అనంత లక్షణత్రయాన్ని వాడలేడు అని ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవచ్చు దాన్ని. జై బాబా సార్. ఈ టాపిక్ ఎందుకు కంప్లీట్ అయింది? ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? మనకి 7 minutes ఉంది సార్. నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాం సార్. లేదు, ఆగడమే బెస్ట్ ఏమోనండి. రేపు మొదలు sir. పెట్టుకుంటే ఫ్రెష్గా కంటిన్యూ అవుతుంది కదా. మళ్ళీ ఈ సగం ఇప్పుడు చెప్పుకొని మళ్ళీ ఇది అంతా మళ్ళీ రిపీట్ చేసుకోవాలి రేపు. ఓకే సార్. ఇంకేమైనా యూ కెన్ డిస్కస్ ఎనీ అదర్ థింగ్, దీని గురించి కానీ ఇంకేమైనా డౌట్లు ఉంటే. షిరీన్, యూ హ్యావ్ ఎనీథింగ్ టు డిస్కస్? యా, ఒక పాయింట్ ఉందండి. 6th to 7th కి మధ్యలో అబిస్ ఉంటుంది అన్నారు కదా. సో దట్ నీడ్స్ ఎ పుష్ ఫ్రమ్ ఏ పర్ఫెక్ట్ మాస్టర్. సో ఆ స్టేజ్ లోని 7th కి వచ్చిన వెంటనే నిర్వాణ వచ్చింది. బట్ హీ ఎంటర్స్ ఆర్ ద సోల్ ఎంటర్స్ ఇన్ టు ద డివైన్ వాక్యూమ్ స్టేట్. Now does the perfect master has any role in pushing that soul into nirvikalpa? మరి అనుకోవాలి కదా. అంటే ఫనాలోకి ఎంటర్ అయిపోయాడంటే ఎబిస్ కూడా దాటేసినట్టే అనుకుంటున్నాను నేను కదా. అంటే ఎబిస్ దాటికే 7th plane కి వస్తారు. అదే అంటే ఎబిస్ దాటేసిన తర్వాతే వ్యాక్యూమ్లోకి ఎంటర్ అవుతాడు అంటున్నాను. అంటే ఫనాలోకి ఎంటర్ అవుతాడు. రైట్. సో అప్పటి వరకు డ్రైవ్ చేయడంలో సద్గురు రోల్ ఉంటుంది కదా. యా. తర్వాత లక్ష్మణ్, ఐ రిమెంబర్ సమ్వేర్ ఈ లిబరేషను రియలైజేషన్ కూడా సోలు సృష్టిలోకి ఎంటర్ అయ్యేటప్పుడే మార్కు పడద్దని నేను ఎక్కడో చదివిన జ్ఞాపకం. మీకు ఏమన్నా జ్ఞాపకం ఉందా? ఎస్ సార్ మీరు చెప్పింది అక్కడే బ్రాండ్ పడిపోతుంది అది. సో ఏ సోలు సద్గురు అవ్వాలి, ఏ సోల్ లిబరేషన్ రావాలి, ఏ సోలుకి రియలైజేషన్ రావాలి, ఏ సోలు మండలి మెంబర్ ఆఫ్ ది అవతారుగా ఉండాలి, ఏ సోలు సూసైడ్ చేసుకోవాలి అని మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అక్కడ, అది కూడా అక్కడే టిక్ అయిపోద్ది అనమాట. అంటే ఎంటైర్ జర్నీ అంతా కూడా ముందే డిసైడ్ అవుతుంది అని. అవును, ఇది ఒకసారి చెప్పరా మీరు? షిరి అడిగిన పాయింట్ మీద కూడా ఇంకేమన్నా మీరు యూ కెన్ యాడ్ అండి లక్ష్మణ్. అదే ఈవెన్ నిర్వాణ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ 7th plane. అదే అంటున్నాను. నాట్ ఓన్లీ జస్ట్ నిర్వికల్ప సమాధి, నిర్వాణ కూడా మనకి 7th లోకే వస్తుంది. కాబట్టి ఎబిస్ దాటేస్తే అప్పుడు ఇక్కడికి నిర్వాణ మొదలవుతుంది కదా. సో ఆ ఎబిస్ దాటడం అనేది మనిషి తనంతట తానుగా దాటలేడు. డెఫినెట్లీ హీ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ ఎ మాస్టర్. సో అయితే ఆ పుష్ చేసేటప్పుడు నిర్వికల్ప దగ్గర వరకు వెళ్ళి డ్రాప్ చేస్తాడా, నిర్వాణ దగ్గర చేస్తారా, లేదా నిర్వికల్ప అనేది అగైన్ అదే ముందు బట్టి ఉంటుంది.
అయితే నిర్వాణ దగ్గర ఒకవేళ డ్రాప్ చేస్తే ఓన్లీ ఇన్ఫినిట్ బ్లిస్ పార్ట్ అతను ఎక్స్పీరియన్స్ చేస్తాడు అంతే. అది ఇంతకుముందు మీరు ఇచ్చారు కదా ప్రీవియస్ పారాగ్రాఫ్స్ లో. అవును అవును అవును. కానీ మాస్టర్ హెల్ప్ అయితే ఉండాలి ఖచ్చితంగా అది క్రాస్ చేసేటప్పుడు. బొమ్మ ఏదో తయారు చేశాను, ఆ బొమ్మ కోసం చూస్తున్నా. మీకు గుర్తుంది కదండి, 1 2 3 4 5 భూమికలు, 6 భూమికలు ఒక ఇంటి మెట్లెక్కడం. అంటే మెట్లెక్కితే ఫస్ట్ భూమిక, హాల్లోకి వెళితే సెకండ్ భూమిక, హాల్ నుంచి స్టెయిర్ ఎక్కితే థర్డ్, అలాగా ఇంటి పైకప్పు 6th భూమిక. సో గాడ్ అనేటువంటిది సన్ అనుకుంటే, ఈ ఇంటి పైకప్పు నుంచి గాడ్ దగ్గరికి వెళ్ళడానికి వీడి కెపాసిటీ ఎక్కడ సరిపోద్ది? సో హీ నీడ్స్ వింగ్స్ అనమాట. సో సద్గురు రెక్కల మీద కూర్చుని వెళ్ళాలి వీడే. మిగిలినవన్నీ పాక్కుంటూ ఎక్కేసాడు ఇక్కడ దాకా, 6th ప్లేన్ దాకా వీడి మెట్లు ఎక్కేసి ఇవన్నీ ఎక్కేసాడు. కానీ ఆ ఇంటి రూఫ్ నుంచి సన్ రీచ్ అవ్వాలంటే వీడి తరం కాదు. సో హీ నీడ్స్ వన్ హూ కెన్ ఫ్లై కదా. అవునండి. అది అది సద్గురు హెల్ప్ అనమాట. అలా ఒక బొమ్మ వేశాం, అది ఎక్కడ పెట్టాను. ఇక్కడ మనకి ఇప్పుడు ఈ లిబరేషన్ గురించి 243 పేజ్లో 4 టైప్స్ ఆఫ్ ముక్తి అని ఉందండి. 243 సప్లిమెంట్లోనే 243 పేజ్లో అది సప్లిమెంట్ నెంబర్ 24 అనమాట. ద 4 టైప్స్ ఆఫ్ ముక్తి. అందులో ఆర్డినరీ ముక్తి వాళ్ళు ఎలా ఉంటారో ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. అవును అవునండి అవును. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం కదా అసలు లిబరేషన్ వాళ్ళకి ఏమొస్తుంది, అందులో టేబుల్లో కూడా చెప్పారు. ఆర్డినరీ ముక్తి మీన్స్ లిబరేషన్, ఆనంద ఓన్లీ, నో కాన్షియస్నెస్ ఆఫ్ ఐ ఆమ్ గాడ్ ఆర్ ఆఫ్ డ్యూయాలిటీ. వాళ్ళు ఇన్ఫినిట్ బ్లెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను భగవంతుని అనేటువంటి కాన్షియస్నెస్ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయరు. డ్యూయాలిటీ ఎలాగా ఉండదు వాళ్ళకి. ఓన్లీ అనంత ఆనందమైన స్థితిని అనుభవిస్తూ ఉంటారు. అదే ఆర్డినరీ ముక్తి తలక క్యారెక్టరిస్టిక్ అలా ఉంటుందని చెప్పారు. కరెక్ట్ కరెక్ట్. అయితే పవర్ నాలెడ్జ్ ఉంటాయి కానీ వాళ్ళకి ఆ కాన్షియస్నెస్ ఉండదు. ఓన్లీ బ్లిస్ కాన్షియస్నెస్ ఉంటుంది అని. ఈ ఆర్డినరీ ముక్తి వాళ్ళు ఆ ఎక్స్పీరియన్స్ చేయరట వాటిని, ఓన్లీ బ్లిస్నే చేస్తారు. సచ్ ఎ లిబరేటెడ్ సోల్ ఈజ్ కాన్షియస్ ఓన్లీ ఆఫ్ ద బ్లిస్ ఆఫ్ యూనియన్. మళ్ళీ యూనియన్ అయిన తాలూకా బ్లిస్ ఆస్పెక్ట్ ని వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తారు. దాని తాలూకా నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి. అండ్ ఫర్ హిమ్ క్రియేషన్ నో లాంగర్ ఎగ్జిస్ట్, thereby bringing to an end the constant round of births and deaths. ఈ జనన మరణ చక్రంకి ఒక ముగింపు పలుకుతాడు. యూనియన్ భగవంతుడితో ఐక్యం అయిపోతాడు, కాకపోతే బ్లిస్ ఆస్పెక్ట్ ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాడు. జయబాబా సార్, నాకు చిన్న ఇప్పుడు షిరీన్ అడిగిన డౌట్, నిర్వాణ స్థితికి వెళ్లే ముందు వరకు సద్గురు హెల్ప్ అవసరం, కరెక్టే. ఎబిస్ ఇంకా ఎలాగా మనకి క్రియేషన్ పాయింట్ లోనే బ్రాండ్ అయిపోయింది కదా, స్టాంప్ అయిపోయింది, మనం నిర్వికల్పకి వెళ్ళాలా నిర్వాణకి వెళ్ళాలా అని. ఇంక ఇక్కడికి 7th ప్లేన్కి వచ్చాక ఇంకా సద్గురు పాత్ర అక్కడ ఏమి ఉండదా అండి? అంటే నిర్వాణ స్థితిలో కాదండి, 6th నుంచి 7th ఉన్నటువంటి అగాధాన్ని దాటడంలో సద్గురు పాత్ర ఉంది అనుకున్నాం కదా. అంతే. ఆ తర్వాత ఇంక ఎలాగో చేరిపోతాడు కదా, ఇంక గమ్యం గట్టెక్కించేశాడు ఆయన. ఓకే ఓకే. ఆ వ్యాక్యూమ్ నుంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు కదా. గమ్యం రీచ్ అయ్యేలాగా చేసాడు ఆయన. ఎలాంటి గమ్యం రీచ్ అవ్వడం అనేది దానికి పెద్ద సీరియస్ కాదు కదా. వాడికి సంబంధించి అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కానీ సద్గురు పాత్ర పోషించి ప్రపంచాన్ని ఉద్ధరించడంలో తేడా వస్తాయి. ఆడికేం పడద్దు తేడా, ఆడికేం తేడా లేదు కదా. అంతేనండి. జై బాబా అండి. సంతోష్. జై బాబా. టైం 6 అయింది. జై బాబా అండి. మళ్ళీ రేపు మనం ఈ కొత్త టాపిక్తో డిస్కషన్ స్టార్ట్. అవతార్ మెహర్ బాబాకి జై. జై జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా. జై బాబా.